ఓకే, మనం డ్రైవ్ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దీంట్లో మనకు అంటే ఆల్కజార్లో పెట్రోల్ అండ్ డీజిల్లో డిఫరెంట్గా, ఈ డీజిల్లో అయితే మనకు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తుంటే, అదే పెట్రోల్లో అయితే డీసీటీ 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా వాటిలాగానే దీంట్లో పార్క్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. మనం దీన్ని లెవర్ని డ్రైవ్ మోడ్లో పెట్టేసి బ్రేక్ మీద నుంచి కాలు అలా రిలీజ్ చేస్తే చాలు, కారు మూవ్ అయిపోతుంది. కారులో ఇప్పుడైతే ప్రజెంట్గా 4 మెంబర్స్ అయితే ఉన్నాం. నేను ఎక్సలేటర్ ఇవ్వట్లా, అయినా క్రీప్ ఫంక్షన్ బాగానే ఉంది. ఎందుకంటే ఇది డీజిల్ వేరియంట్ కాబట్టి దీంట్లో టార్క్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే ఇనిషియల్ పవర్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కార్ అనేది చాలా ఈజీగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఇంజిన్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 1.5 లీటర్ టర్బో TGDI అంటే డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టంతో మనకి పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇక డీజిల్లో కూడా టర్బో 1.5 లీటర్ ఇంజిన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే పెట్రోల్ ఇంజిన్ అయితే దగ్గర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే దగ్గర 160 bhp పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తే, ఈ డీజిల్ ఇంజిన్ అయితే 118 bhp పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. రెండింటి యొక్క టార్క్ అయితే ఈక్వల్గా ఉంది, కానీ పవర్ మాత్రం పెట్రోల్ ఇంజన్లో, అంటే టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి, డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ కాబట్టి దాంట్లో పెట్రోల్ ఇంజన్లో చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే డ్రైవ్ మోడ్స్లో చూసుకున్నట్లయితే మనం స్నో, మడ్, శాండ్ అని, అదేవిధంగా ట్రాక్షన్ మోడ్స్ చూసినట్లయితే ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్స్ అని మనకు డ్రైవింగ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవింగ్ మోడ్స్ని మనం చేంజ్ చేసామనుకోండి, ఇక్కడ క్లస్టర్ థీమ్ కూడా చేంజ్ అవుతుంది. మనం జనరల్గా ఎకో మోడ్లో కానివ్వండి, నార్మల్ మోడ్లో కానివ్వండి మనం పెట్టుకొని డ్రైవ్ చేస్తే మనకి మంచి బెస్ట్ మైలేజ్ క్లైమ్ చేసే అవకాశం ఉంటుంది. అదే దీంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం పవర్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటే దీన్ని మనం స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూడండి స్పోర్ట్స్ మోడ్లో పెట్టాను. స్పోర్ట్స్ మోడ్లో పెట్టగానే చూడండి ఆటోమేటిక్గా థీమ్ మొత్తం, క్లస్టర్ థీమ్ మొత్తం రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా స్పోర్ట్స్ మోడ్లో ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్గా ఇది చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. అంటే జస్ట్ అలా యాక్సిలేటర్ అలా ప్రెస్ చేయగానే మ్యాక్సిమం స్పీడ్ ఇది రీచ్ కాగలుగుతుంది. మనం హైవేలో మ్యాక్సిమం స్పీడ్ ఎంజాయ్ చేయాలి, దీంట్లో పంచీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మనం చూడాలి అనుకుంటే మాత్రం మనం స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేసుకున్నట్లయితే మనకు పంచీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి స్పోర్ట్స్ మోడ్లో పెట్టే జస్ట్ అలా యాక్సిలేటర్ ఇస్తే చాలు, చూడండి చాలా ఫాస్ట్గా, అంటే యాక్సిలేటర్ అలా టచ్ చేయగానే ఆ యాక్సిలేటర్కి తగినట్టుగా పవర్ రిలీజింగ్ అనేది ఉంటుందన్నమాట. చాలా క్విక్ పవర్ అనేది దీంట్లో స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకున్నప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే మనకు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్కి, TCT ఆటోమేటిక్కి చిన్న వేరియేషన్ అయితే మనం గమనిస్తాం. చిన్నగా యాక్సిలేటర్ ఇచ్చామనుకోండి, పవర్ అనేది పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుంది, యాక్సిలేటర్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా పవర్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ సడన్గా నేను యాక్సిలేటర్ ఇచ్చాను అనుకోండి, చూడండి RPM మాత్రం 4000 RPMకి వెళ్ళింది. ఒక్క సెకండ్ తర్వాత పవర్ అనేది అందుకుంది. అంటే ఒక్క సెకండ్ పవర్ ల్యాగ్ అనేది మనం జనరల్గా ఈ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కానివ్వండి, AMT కానివ్వండి, CVTలో కానివ్వండి, ఈ ఆటోమేటిక్లో మనం చూస్తూ ఉంటాం. కానీ DCTలో ఇంత పవర్ ల్యాగ్ అనేది మనం అబ్జర్వ్ చేయం. DCTలో ఏంటంటే గేర్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్గా అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఈ పవర్ ల్యాగ్ సమస్య అనేది మనం DCT ఆటోమేటిక్లో అయితే అబ్జర్వ్ చేయం. ఈ టార్క్ కన్వర్టర్లో ఒక హాఫ్ సెకండ్ కానివ్వండి కొంత పవర్ ల్యాగ్ అయితే అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో గేర్ షిఫ్టింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. గేర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎలాంటి జర్క్ అయితే మనం అబ్జర్వ్ చేయడానికి అయితే ఉండదు. స్మూత్ గేర్ షిఫ్ట్ అయితే ఈ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్లో కూడా జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనకు దీంట్లో చూడండి మనకు చాలా కన్వీనియంట్గా ఉండేటువంటి మనకు పెడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లివర్ దగ్గరే మనం మాన్యువల్ మోడ్లో పెట్టుకొని మనం మాన్యువల్ మోడ్లో చేంజ్ చేసే కంటే కూడా చూడండి, ఇది మనం డ్రైవ్ చేస్తూ కూడా చూడండి మాన్యువల్ మోడ్లోకి వచ్చేసా. ఆల్రెడీ ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్ అని వచ్చేసింది, 5th గేర్లో ఉంది. చూడండి ఇంకొంచెం యాక్సిలేటర్ ఇస్తే 6th గేర్కి వెళ్తుంది. మనం కావాలనుకుంటే 6th గేర్లోకి వెళ్ళాలనుకుంటే చూడండి 5th గేర్లో ఉంది. ఇంకోసారి అంటే నెక్స్ట్ ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ కాబట్టి 6th గేర్లోకి వెళ్తుంది. అలా మనం ఈ లివర్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ పెడల్ షిఫ్టర్స్ ద్వారా కూడా మనం ఈజీగా చేంజ్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇంత
టర్నింగ్లో కూడా ఎంత స్పీడ్లో కూడా దగ్గర నేను 60-70 స్పీడ్లో కూడా నేను టర్న్ తీసుకుంటే ఎలాంటి బాడీ రోల్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇది ఈ కార్ యొక్క లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల, వీల్ బేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం టర్న్ తీసుకునేటప్పుడు కూడా ఓవర్ స్పీడ్లో, హయ్యర్ స్పీడ్లో టర్న్ తీసుకున్నా కూడా ఎలాంటి బాడీ రోల్ అయితే దీంట్లో ఎవిడెంట్గా అబ్జర్వ్ చేయడానికి అయితే ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంతకుముందు లాగానే దీంట్లో సస్పెన్షన్ అయితే స్మూత్ సస్పెన్షనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. గుంతల దగ్గర కానివ్వండి, అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానివ్వండి, చాలా స్మూత్గా ఫీడ్బ్యాక్ అయితే మనం దీంట్లో అబ్జర్వ్ చేస్తాం. అయితే దీంట్లో 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం దీనికి పెద్ద పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎలాంటి రఫ్ రోడ్ కండిషన్లోనైనా 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మోర్ దాన్ ఎనఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక బ్రేక్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీన్ని ఫ్రంట్లో కానివ్వండి, రియర్లో కానివ్వండి 4 డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల బ్రేక్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఎంగేజ్ అవుతాయి. దాంట్లో నో ప్రాబ్లం. మనం ఎక్కడ బ్రేక్ అప్లై చేస్తే అక్కడ చాలా స్మూత్గా ఎంగేజ్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఏమి వెహికల్స్ రావట్లే. నేను 70 స్పీడ్లో ఉన్న బ్రేక్ అప్లై చేస్తున్నా, చూడండి ఎలాంటి సౌండ్ లేకుండా బ్రేక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఎంగేజ్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డీజిల్ ఇంజిన్. జనరల్గా డీజిల్ ఇంజిన్స్ అనేవి ఎక్కువగా అంటే రన్నింగ్ ఎక్కువగా ఉన్నటువంటి కస్టమర్స్ ఎక్కువ డీజిల్ ఇంజిన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. హైవేలో రెగ్యులర్గా డ్రైవ్ చేసి ఒక రోజులో ఎక్కువ కిలోమీటర్ డ్రైవ్ చేసేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డీజిల్ ఇంజిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే డీజిల్ ఇంజిన్ ఆబ్వియస్గా పెట్రోల్ ఇంజిన్స్ కంటే కూడా మనకు మంచి మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తాయి. ఇది మైలేజ్ ఇంకా రివీల్ అయితే చేయలేదు, కానీ ఇంతకుముందు మనకు మైలేజ్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి దీంట్లో 20.5 kmpl మైలేజ్ అయితే దీని యొక్క డీజిల్ ఇంజిన్ అయితే క్లెయిమ్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను మాన్యువల్ మోడ్లోంచి ఆటోమేటిక్గా మళ్ళీ డ్రైవింగ్ మోడ్లోకి అయితే వచ్చేసా. మనం మాన్యువల్ మోడ్లో పెట్టినప్పుడు మనంతటా మనం గేర్ షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే డ్రైవ్ మోడ్లో పెడితే దానంతటా అదే గేర్ షిఫ్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చూడండి, మనం కంప్లీట్ టర్న్ అయితే స్టీరింగ్ తిప్పేసాం. నేను ఒకేసారి స్టీరింగ్ రిలీజ్ చేస్తా చూడండి, చాలా ఫాస్ట్గా దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది, కానీ స్టీరింగ్ మాత్రం లోయర్ స్పీడ్లో కూడా కొంచెం హార్డ్గా ఉన్నట్లయితే డెఫినెట్గా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. సీట్ పొజిషన్ కూడా చాలా కమాండింగ్ పొజిషన్ అయితే ఉంది. నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటే బానెట్ కూడా విజిబుల్గా ఉంది. ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా చూడండి పర్ఫెక్ట్ సైజులో, బిగ్ సైజులో ఉంది. సైడ్ గ్లాస్ ఏరియా అయితే చాలా బిగ్ సైజ్ గ్లాస్ ఏరియా అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి బ్లైండ్ స్పాట్ ప్రాబ్లం అయితే లేదు. అందులోనూ దీంట్లో మనకు అడాస్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దానిలో భాగంగా బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వార్నింగ్ కూడా మనకు ORVM పైన మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా దీని బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్ లాంటి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ మనకు బేస్ వేరియంట్ నుంచే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ టాప్ వేరియంట్ నుంచి మనకు అడాస్ ఫీచర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ టైం మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి క్వాడ్ LED హెడ్లైట్ సెటప్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేసినట్లుగా అర్థమవుతుంది. లైట్ యొక్క త్రో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖమ్మం భారత హుండాయ్ షోరూమ్ వారు అయితే ఈ టెస్ట్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేశారు. వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, గమనించండి. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.